సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం ఆగిపోయింది అనేటటువంటి వార్తలు అయితే గట్టిగా వినపడుతున్నాయి. మీరు వినేది 100కి 100% నిజమే. మేకింగ్ విషయంలో ఉండొచ్చు, బడ్జెట్ విషయంలో ఉండొచ్చు, ప్రశాంత్ నీల్కి ప్రభాస్కి అయితే చిన్న క్లాష్, చిన్న గొడవ అయితే రావడం జరిగింది. ఈ కారణం వల్ల సలార్ 2 తీసేటటువంటి అవకాశం లేదు, అది 100% ఆగిపోయింది అనేటటువంటి మీమ్స్ అయి ఉండొచ్చు, గూగుల్లో వార్తలు ఉండొచ్చు, ఫుల్ చక్కర్లు కొడుతున్నాయి. అదైతే మీరు చూడొచ్చు అనమాట. మరి ఎందుకు సలార్ 2 ఆగిపోయింది, మరి దీంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలి అంటే ఆ బాలీవుడ్ మాఫియా, ఆ పాన్ పరాగ్ సృష్టించినటువంటి ఒక ఫేక్ న్యూస్ గా దీన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటి అంటే లాస్ట్ గేమ్ ఆఫ్ థానోస్ రేంజ్ లో, అవెంజర్స్ లో ఎండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మాక్సిమం సలార్ 2కే ఎట్ట లేదన్నా కొని 500 కోట్ల కన్నా ఎక్కువగానే ఖర్చు అవుతాయి. అంత బడ్జెట్ పెట్టడానికి కన్నడ నుండి ఎవడు కూడా ముందుకు రాడు. అది కాక సలార్ వసూలు చేసింది 600 కోట్లే. మళ్ళీ సలార్ 2 అంత వసూలు చేస్తుందో చేయదో అనేటటువంటి భయ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ బడ్జెట్ ఇష్యూ వల్ల సినిమా ఆగిపోయింది అనేటటువంటి వార్తలు అయితే గట్టిగా వచ్చాయి ఫ్రెండ్స్. మనకి చూపించింది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మట్టికి, కానీ శాటిలైట్ రైట్స్ ఉంటాయి, ఓటీటీ రైట్స్ ఉంటాయి, ఛానల్ రైట్స్ ఉంటాయి. దానివల్ల సినిమాకి ఎంత వచ్చింది అనేటటువంటిది మనకైతే చూపించలేదు అనమాట. మరి సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి అంతా ఆల్మోస్ట్ 200 కోట్లు. ఎంత బడ్జెట్ వచ్చింది? దాదాపు 600 కోట్లు అయితే రావడం జరిగింది. పెట్టినటువంటి దానికి డబల్ వసూలు చేసి చూపించిందా లేదా? సో దీన్ని బట్టి అయితే మనం దీన్ని అయితే కొట్టిపడేయచ్చు. సలార్ 2 అయిపోయింది అనేటటువంటిది. మరి ఏమైంది? ఈ సమ్మర్లోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. హీరోయిన్ కోసం కూడా వేరే హీరోయిన్ ని ఎత్తుక్కున్నారు. మరి శృతి హాసన్ ఏం చేసింది అనేటటువంటిది కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాట అనమాట. మనం ఆల్రెడీ దీని గురించి చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం. సలార్ క్లైమాక్స్ లో చూసుకున్నట్లయితే నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందిలేరా అని చెప్పి మన దేవా చెప్తారు అనమాట. వరదాదు అంటే తనకు ఆల్రెడీ పాస్ట్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, దానిని ఉద్దేశించి ఆ యొక్క డైలాగ్ చెప్పడం జరిగింది. మరి శృతి హాసన్ అయితే తను కాదనమాట, తను వేరే అమ్మాయి, అందుకే కైరాన్ అయితే తీసుకోవడం జరిగింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అది కాక నీల్ గారు మన ఇంటర్వ్యూలోనే తెలియజేశారు, సలార్ 2 షూటింగే మేము త్వరగా స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే వేసినటువంటి సెట్స్ అంతే ఉన్నాయి. ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ చేస్తే త్వరగా కంప్లీట్ చేసేయచ్చు. మళ్ళీ కొత్త సెట్స్ వేయాలి, మళ్ళీ క్యాస్ట్ అంతా రెడీ చేయాలంటే మా వల్ల అయ్యేటటువంటి పని కాదని చెప్పి నీల్ గారు ఆల్రెడీ చెప్పేశారు. అయినప్పటికీ బాలీవుడ్ మాఫియా కుల్ అనమాట. ఏం చేసినా కానీ సలార్ 2 ఫ్లాప్ కాల. వాళ్ళు దానికి పోటీగా డుంకీ సినిమా రిలీజ్ చేశారు, సినిమా మీద నెగిటివ్ ని స్ప్రెడ్ చేశారు, అక్కడక్కడ థియేటర్లో సినిమా ఆడలేదు. అయినప్పటికీ మంచి కలెక్షన్ వసూలు చేసింది, మంచి పాజిటివ్ టాక్ తో సినిమా అయితే ముందుకెళ్ళిపోయింది. ఇక దీన్ని ఎలాగైనా ఆపాలరా, ఫ్యాన్స్ లో ఎలాగైనా సరే ఒక కుతూహలం రేపాలరా అనేటటువంటి ఉద్దేశంతో నీల్ గారికి ప్రభాస్ కి క్లాషెస్ వచ్చినాయి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాట ఫ్రెండ్స్. ఎక్కడ లేనటువంటి ట్రోల్స్ ప్రభాస్ అన్న ఎదుర్కొన్నాడు ఆదిపూర్ సినిమాతో. ఆ తర్వాత ఆ ట్రోల్స్ అన్నిటికీ పులి స్టాప్ పడింది అంటే దానికి కారణం సలార్. అది కాక ప్రభాస్ మంచి గుడ్ కంబ్యాక్ ఇచ్చిందంటే దానికి కారణం సలార్. వీటన్నిటికీ కారణమైనటువంటి వ్యక్తి ప్రశాంత్ నీల్. అలాంటి ఆయనతో మేకింగ్ ఇష్యూస్, సినిమా ఇష్యూస్ వస్తాయంటే 100% రాంగ్ అయిపోద్ది. ఇప్పటిదాకా ప్రభాస్ అన్న సినిమా స్టార్టింగ్ చేసి సినిమా మొదలుపెట్టి హ్యాండ్ ఇచ్చినటువంటి డైరెక్టర్, హ్యాండ్ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ ఒక్కడి కూడా లేదనమాట. మీరు ఆదర్ నుండి ఈదరి దాకా టాలీవుడ్ ప్రొడ్యూసర్ నుండి బాలీవుడ్ డైరెక్టర్ లాగా చూసుకోండి. ఎంత చెత్త డైరెక్టర్తో అయినా, ఎంత చెత్త ప్రొడ్యూసర్తో అయినా సరే ప్రభాస్ చేస్తారనమాట. ఆల్రెడీ రాధాకృష్ణ టైంలోనే ప్రూవ్ అయింది. రాధాకృష్ణ రాధేశ్యామ్ అనేటటువంటి సినిమా తీస్తుంటే సినిమాకి మించి బడ్జెట్ పెడుతున్నప్పటికీ ప్రభాస్ ఏం అబ్జెక్షన్ తెలియజేయలేదు. తన డేట్స్ తను ఇచ్చాడు, కానీ రాధాకృష్ణ అయితే రాడు దిప్పి కూర్చుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి అది వేరే విషయం. అలాంటి డైరెక్టర్నే వదలనటువంటి ప్రభాస్ ఇంత మంచి గుడ్ డైరెక్టర్ని, ఇప్పుడు ఇండియా మొత్తం హైప్ ఉన్నటువంటి నీల్ గారిని, అది కాక ఇండియా మొత్తం ఎదురు చూస్తున్నటువంటి సలార్ 2ని వదిలిపెడుతున్న అనేటటువంటిది 100కి 100% రాంగ్ అయిపోతుంది. దీన్ని అయితే కొట్టిపోయండి, దీన్ని అయితే ఎవరు కూడా నమ్మమాకండి అనేటటువంటిది రియాలిటీ. ఇంకా వీళ్ళు పానపరాగ వాళ్ళకైతే ఏం పని లేదు అని చెప్పి క్లారిటీగా చెప్పుకోవచ్చు. మాక్సిమం నెక్స్ట్ సమ్మర్లో అయితే సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత త్వరలోనే సినిమాను మనం ముందుకు రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. మరి బడ్జెట్ గిడ్జెట్ ఏంటి అనేటటువంటిది వాళ్ళైతే కూర్చొని మాట్లాడుకుంటారు. దాంట్లో మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సలార్ 2 గట్టి ఇంపాక్ట్ని క్రియేట్ చేసేది. థియేటర్లో సృష్టించినటువంటి మ్యాన్యా కన్నా టీవీలో వచ్చి, ఓటీటీలో వచ్చి చాలా కొన్ని క్వశ్చన్స్ అయితే మిగిలిచిందనమాట. దానికోసం అయినా సరే జనాలు చాలా మంది ఎదురు చూస్తున్నారు. జగపతి బాబు గారు కూడా నా క్యారెక్టర్ సలార్ పార్ట్ 1 ఏముండదు, 2లో వేరే లెవెల్ ఉంటుంది, దాన్ని మిస్ చేయమని చెప్పి ఆయన చెప్పిన అనమాట. దీన్ని బట్టి కూడా 100% చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక అది సలార్ ఆగిపోయింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి, ఆ బ్రేక్ పడింది అని చెప్పి మేము చూస్తున్నాయి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మీకు ఏ విధంగా అనిపించింది ఆ షాకింగ్ న్యూస్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, బై, నమస్కారం.